తిరుమల వెళ్ళే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద మనము చాలామంది రోజుకు 1,00,000 మంది భక్తులు వెళుతూ ఉంటారు. ఒక యావరేజ్ అని నేను చెప్తున్నది. 1,00,000 మంది భక్తులు వెళుతూ ఉంటే, అక్కడ దాదాపు తిరుమలలో పైన ట్రావెలింగ్ మాత్రమే చూస్తే మనకి దాదాపు 15,00,00,000 ప్రతిరోజు జరుగుతది ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి. మనం తిరుమల వెళ్ళి కేవలం దైవ దర్శనం చేసుకుని మాత్రమే వచ్చాం కదా! ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా చూస్తాం. శిలాతోరణం అంటారు, లేకపోతే జపాలి అంటారు, ఇట్లా శ్రీవారి పాదాలంటారు. ఇట్లాంటి అనేకమైన ప్రదేశాలున్నాయి. చాలా చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఉంటదక్కడ. పైగా చల్లని వాతావరణం. ఎంత ఉష్ణోగ్రత బయటున్నా తిరుమలలో చాలా చల్లగా అనిపిస్తది. అదెందుకో మరి శ్రీవారి ఆలయం ఉన్నందువల్ల, లేకపోతే అంత పైన ఉండడం వల్ల కానీ చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటది. 2 రోజులు ఉందాం, ఒకరోజు దర్శనం చేసుకుని ఇంకో రోజు సరదాగా తిరుగుదాం, అన్నీ చూసుకుందాం అని చాలామంది అనుకుంటారు. కానీ వెహికల్స్‌లో వెళ్ళే సదుపాయం చాలా తక్కువ మందికే ఉంటది. వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ హైదరాబాదు నుంచి అక్కడ దాకా వెహికల్‌లో వెళ్ళి శ్రమ గదా! కాబట్టి సర్లే అక్కడ దాకా వెళ్ళిపోదాం, అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మనం యూజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ అక్కడ పైకి ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే మాత్రం టిక్కెట్లు అంటే ధరలు అదిరిపోతాయి. మొత్తం వెహికల్స్ ఉంటాయి. ఈ ఏమంటారు జీపులు, కమాండో వెహికల్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో, కానీ ఏది టచ్ చేసినా 1,500 తక్కువ తీసుకోడు. ఎక్కడికెళ్ళాలన్నా పలానా చోటుకెళ్ళాలంటే రూ. 1,000, 1,500 అట్లా అంటుంటారు. సో, అలాంటి పరిస్థితుల్లో జనం కోసము వాళ్ళ తిరగటం కోసం ఉచితమైన రథాలు పెట్టారు. ఇంతకుముందు నుంచి చాలా రోజుల నుంచి ఉన్నాయి అవి. ఆ రథాలు దివ్య రథాలు తిరుగుతుంటాయి, కానీ వాటిల్లో విపరీతమైన కిక్కిరిసిపోయిన జనం. నేను వెళ్ళినప్పుడు కూడా అంతే కిక్కిరిసిపోయింది. సో కాబట్టి ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్ని ప్రవేశపెడుతుంది అక్కడ. ఆర్టీసీ బస్సులు వివిధ ప్రాంతాలకు ఉచితంగా తీసుకెళ్తాయి. ఈ రథాలతో పాటుగా ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. నేను చెప్పిన అన్ని ప్రాంతాలకు శిలాతోరణము, లేకపోతే జపాలి, లేకపోతే శ్రీవారి పాదాలు, లేకపోతే ఇంకో ప్రాంతం, ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఉచితంగా తిరగచ్చు. సో ఈ రథం ఎక్కాలంటే కూడా భయమేస్తది. ఎందుకంటే అంత కిక్కిరిసిపోయినప్పుడు ఏం ఎక్కుతామని చెప్పేసి ఆగిపోయి ఏ వెహికల్లో మాట్లాడుకునే పరిస్థితి ఉంటది. అట్లా కాకుండా ఇప్పుడు బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా చాలా మందికి చాలా మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇవాళే దానికి సంబంధించిన ఒప్పందం జరిగిందని జేఈఓ వెంకయ్య చౌదరి గారు ప్రకటన చేశారు. అది లాంఛనంగా ప్రారంభమవుతోంది. ఇక నుంచి ఎవరైనా వెళితే ఆ ఉచిత బస్సు సౌకర్యాన్ని మీరు వినియోగించుకోవచ్చు.